మంత్రులు వాళ్ళ శాఖ గురించి 10 నిమిషాలు కూడా మాట్లాడలేరంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్న 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలుగుతారా? పోనీ కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల పేర్లు చెప్పగలుగుతారా? ఇటువంటి ప్రశ్నలు మేము కూడా చాలా అడగాల్సి వస్తుంది. ఎందుకంటే హైపరాది గారు కానీ ఇంకొకరు కానీ వాళ్ళు ఆలోచించుకోవాల్సినది ఏం రా అంటే ఎటువంటి నాయకుడి కింద మేము పనిచేస్తున్నాం అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కింద మేము పనిచేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో 151 మందికి ఎమ్మెల్యేలు అయ్యేదానికి అవకాశం వచ్చింది, 30 మంది ఎంపీలు అయ్యేదానికి అవకాశం వచ్చింది, 30-40 మంది ఎమ్మెల్సీలు అయ్యేదానికి అవకాశం వచ్చింది. రాష్ట్రంలో దాదాపుగా 10,000 మంది సర్పంచులు అయినారు, ఎంపీటీసీలు అయినారు, జెడ్పీటీసీలు అయినారు, మున్సిపల్ చైర్మన్లు అయినారు, మేయర్లు అయినారు, కార్పొరేషన్ చైర్మన్లు అయినారు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని రాజకీయం చేయడం కారణంగా ఆయనను నమ్ముకునే ఇంతమంది కార్యకర్తలు ఈరోజు మంచి మంచి స్థానాలలో కూర్చొని ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలు ఇన్ని సంక్షేమ పథకాలు పొందుతున్నారు.